హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. క్రికెట్ లవర్స్ IPL 2024 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అన్న నిరీక్షణకు కేవలం కొద్ది గంటల్లో తెరపడనుంది. ఇక మొదటి మ్యాచ్లోనే చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడుతుండడంతో హై వోల్టేజ్ యాక్షన్ తప్పదని IPL అభిమానులు భావిస్తున్నారు. ఇక ఇప్పటివరకు IPL మొత్తంలో 31 సార్లు CSK, RCBలు తలపడగా అందులో CSK 20 సార్లు గెలవగా RCB 10 సార్లు విజయం సాధించింది. ఒకసారి ఫలితం రాలేదు. ఇక 2023 IPL సీజన్లో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన CSK వర్సెస్ RCB మ్యాచ్లో CSK 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక RCBకి చెపాక్ స్టేడియం కలిసి రాలేదని చూపొచ్చు. దీనికి కారణం స్టాట్స్ చూస్తే 2008లో జరిగిన తొలి మ్యాచ్లో CSK పై RCB గెలిచింది. అయితే ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు 7-1 వరకు తేడాతో RCB ఓటమి పాలైంది. 2008లో CSK వర్సెస్ RCB మ్యాచ్లో స్కోరింగ్ మ్యాచ్లో CSK పై RCB 14 పరుగుల తేడాతో గెలిచింది. ఆ మ్యాచ్లో RCB 126 పరుగులు చేయగా CSK కేవలం 112 పరుగులకే పరిమితి కావడంతో ఓడిపోయింది. ఇక IPL 2019 మొదటి మ్యాచ్లోనే CSK, RCBలు తలపడ్డాయి. కాకపోతే ఆనాటి మ్యాచ్ని RCB గుర్తు తెచ్చుకోకూడదని అనుకుంటుంది. ఎందుకంటే 17.4 ఓవర్లు మాత్రమే ఆడి RCB కేవలం 70 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ మ్యాచ్ను CSK 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఆ తర్వాత 2012 సీజన్లో చెపాక్ జింక్స్ పేరుకి RCB దాదాపు ముగింపు పలికింది అనుకున్నారు. ఆ మ్యాచ్లో క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్తో 20 ఓవర్లలో 205 పరుగులు చేసింది RCB. CSK బ్యాటింగ్ చూస్తే ఓటమి ఖాయం అని అనుకున్న సమయంలో 12 బాల్స్లో 43 పరుగులు కొట్టాల్సి ఉండగా విరాట్ కోహ్లీ బౌలింగ్ వేశాడు. కేవలం ఆ ఒక్క ఓవర్లో 28 పరుగులు చేశాడు ఆల్బీ మార్కెల్. దాంతో ఒక్క ఓవర్లో 15 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆ పనిని జడేజా, డ్వైన్ బ్రోవోను ముగించారు. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.